హలో గైస్, మనం బెంగళూరులో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి రావడం జరిగింది. నేను మా సతీష్. రష్ అయితే ఉన్నారనమాట. మన జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాల్సిన గుడి కాటేరమ్మ టెంపుల్. ఈ తల్లిని దర్శించుకోవాలంటే మనం ఎంతో అదృష్టం చేసి ఉండాలి. ఇక్కడ మనకి మనసులో ఏమైనా కోరుకుంటే తీసేసి మనకున్న చెడు కానీ పోవడం, మంచి చేయడం అట్లాంటివి జరుగుతాయి. బెంగళూరులో ఒస్కోట్ దగ్గరలో ఉన్న శ్రీ కాటేరమ్మ టెంపుల్. నేను ఇక్కడికి చాలా డేస్ నుంచి రావాలనుకుంటున్నా. ఎందుకంటే నా మీద పగ ద్వేషం ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకనే వాళ్ళ పేరు మీద దగ్గర బీగం వేసి ఆ ద్వేషం పగ తొలగించుకున్నాను. చూసుకొచ్చి మా టీం మొత్తం వచ్చినాం అనమాట. మీరా, సతీష్, శివ అందరం ఇక్కడ ఎంతో నమ్మకంతో మనసులో ఒక ముక్కుకొని ఇక్కడ కాయను అతికించడంతో అది అక్కడ అలాగే గోడ మీద ఉంటే మన కోరిక నెరవేరుతుంది. ఇంకా ప్రశాంతంగా అమ్మవారిని ముక్కుంటారు. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. మా కోరికలు కొన్ని నెరవేరాయి. సో అందుకే మేము గుడికి రాగలిగినాం. కోరికలు అనే కాదు, ఎందుకో మా అమ్మవారు పిలుచుకోవాలని అనుకుంది కాబట్టి మేము వచ్చినాం. అంతా అమ్మవారి ఆజ్ఞని. మాకు దేవుని ఎంత నమ్మకం లేకపోతే, నా ఫ్రెండ్ క్రిస్టియన్ అయినా సరే మా దేవతని కూడా వాడు కూడా నమ్ముతూ ఇంత దూరం వచ్చినాడు. సో ఇక్కడ అబద్ధం అని కాదు, ప్రతి దేవుని మీద నమ్మకం ఉండాలా. ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు, అందరి దేవుడు ఒకటే. సో మీరు కూడా మీ కోరికలు ముక్కొని నెరవేరితే కంపల్సరీ అమ్మవారికి ఒకసారి విజిట్ చేయండి. మీ కోరికలు ఒకవేళ నెరవేరకపోతే ఈ అమ్మవారికి ఒకసారి విజిట్ చేసి మీ యొక్క కోరికల్ని ముక్కోండి. ఆటోమేటిక్గా మీ కోరికలు అనేది అంటే నమ్మకంతో ముక్కోండి. ఆటోమేటిక్గా మీ కోరికలు ఆ అమ్మవారే చూసుకుంటారు. ఇంకోటి ఏమంటే యాక్చువల్గా అంటే ఏ దేవుని అనుగ్రహం లేనిదే మనం వాళ్ళ గుళ్ళకి మనం రాలేమంట. వాళ్ళు పిలుచుకుంటేనే మనం వస్తామంట. అట్లాంటిది మేము 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి దూరం వచ్చామన్నమాట. ఇక్కడ భక్తులకి ఎంత నమ్మకం ఉంటే ఇంతమంది, అసలు కొన్ని వేలాది మందులు, చాలామంది చెప్పలేం, సంఖ్యను లెక్కించలేం. ఎందుకంటే అందరూ ఆమె బిడ్డలే కాబట్టి. చూడండి, మనం అక్కడ చూసుకోవచ్చు ఎన్ని తాళాలు ఉన్నాయి. అట్లా ఆ ముందర చూసుకోవచ్చు ఎన్ని ముడుపులు అనేది కట్టుకున్నారు. సో ఎంత నమ్మకం ఉండాలి, ఎంతమంది వచ్చిపోయి ఉండాలి. సో మీరు కూడా ఒక్కసారి వచ్చి మన అమ్మవారికి విజిట్ చేసి, ఎందుకంటే మన అని ఎందుకున్నా అంటే అందరమ్మ ఒకటే కాబట్టి మన అంటున్నా, వచ్చి విజిట్ చేసి ఒకసారి దర్శించుకోండి అమ్మవారిని. అన్నీ మీకు మంచిగా జరుగుతాయి. అంతేకాదండి, నా మీద నరదృష్టి ఏమైనా ఉన్నా కూడా ఈ స్వామివారు ఆ దిష్టి తీసేసి తొలగించేశారనమాట. నేను ఆలస్యం చేయకుండా నా ముడుపు తీసుకొని ఆ కాటేరమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ముక్కొని ఇక్కడున్న జోరి మర్రి 9 వారాల పాటు 9 ముడుపులు కడితే మన మనసులో కోరుకున్న ఎటువంటి కోరికైనా కూడా ఇట్లే తీర్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ ఎంతో మంది భక్తులు కూడా ఇలాగే చేస్తారు. ఆ భక్తులు కూడా నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నా. ఇంకా ఈ కాటేరమ్మ తల్లి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. సంతానం లేని వారి ఇక్కడ ముడుపు కట్టి అలాగే ఆ బుట్టి కట్టినట్టయితే కరెక్ట్ 6 నెలల తర్వాత శుభవార్త వింటారు. అలాగే ఇక్కడ 275 feet వరల్డ్ లార్జెస్ట్ అమ్మవారి టెంపుల్ నిర్మిస్తున్నారు. ఈ టెంపుల్ ని మనం దర్శించుకొని కాయ కట్టడం ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు మన లైఫ్ కూడా ఎంతో సాఫీగా సాగిపోతుంది. అలాగే ఇక్కడ వారి భక్తుల కోసం ఎల్లప్పుడూ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది.